మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. బాగా డబ్బున్న వాళ్ళు ఊరి చివర కొంత భూమిని కొని వాటిలో రకరకాల పండ్ల చెట్లు, కాయగూరలు, మొక్కలు వేసుకొని కొన్ని పెంపుడు జంతువులు, పక్షులు పెంచుతూ ప్రశాంతత కోసం అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి సమయం గడుపుతూ ఉంటారు. దేవుడు ఆదాము హవ్వలను ఏదెను తోటలో అలాంటి ప్రశాంతమైన జీవితాన్నే ఇచ్చాడు. అయితే వాళ్ళు అత్యాశకు పోయి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా పాపం చేసినప్పటి నుండి మనుషులకు దురవస్థ ప్రారంభమైంది. పాపము చేయకముందు వారు సుఖవంతమైన జీవితం జీవించారు. తినడం, తోటను సేద్యపరచడం తప్ప పంటలు పండించుకోవడం, బట్టలు కట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి ఏవీ లేకుండా, జీవితాన్ని గురించిన చింత లేకుండా జీవించినప్పటికీ వారికి అవసరం లేని దానిని ఆశించి దేవుని ఆజ్ఞ మీరి వారు చేసిన పాప ఫలితంగా, దానికి ఫలితంగా ఆహారం కోసం చెమటూర్చి కష్టపడాల్సిన దుస్థితికి, దురవస్థను కొని తెచ్చుకున్నారు. దేవుడిచ్చిన దానితో తృప్తి పడని వారి జీవితాలు దురవస్థకే దారితీస్తాయి. ఒకవేళ మన గొంతమ్మ కోరికలు తీర్చుకోవడానికి దేవుని విసికించి దేవుని ద్వారా పొందినా సరే వాటి వలన మనిషికి దురవస్థ తప్పదు. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును, ఇది గొప్ప దురవస్థగాను కనబడుచున్నది అని ప్రసంగి 6వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. నా ప్రియ సహోదర, సహోదరి, ఇది మనకు చాలా అన్యాయంగా కనబడవచ్చు. దేవుడే ఇచ్చి మరలా దానిని అనుభవింపనీయకపోవడం అన్యాయం కదా అని మన దృష్టిలో న్యాయంగా కనపడకపోవచ్చు. అయినా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇశ్రాయేలు తమ్మును నడిపించుటకు దేవుణ్ణి కాకుండా తమకు ఒక రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు కాదనలేదే. సర్వశక్తుడైన నన్ను కాదని ఒక మనిషిని వారు నడిపించాలని కోరుకున్నప్పుడు దేవుడు కోపగించుకోలేదు. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7 అలాగే 9 వచనాల్లో, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షి అని దేవుడు సమూయేలుతో చెప్పి వారికి రాజుగా సౌలును నియమించాడు. అలాగే ప్రియ దేని బిడ్డలారా, దేవుడు మనకు దయచేసిన ఆరోగ్యం, తెలివితేటలను కాదని ఈ లోకానుసారముగా జీవించినట్లు జీవించడానికి ఐశ్వర్యము, ఘనత కోరుకుంటే దేవుడు దయచేస్తాడేమో కానీ వాటిని అనుభవించే శక్తి మనకు దయచేయడు. ఇది గుర్తించాలి. అందుకే అన్నీ ఉన్నా కూడా అనారోగ్యం, అశాంతితో జీవించే జీవితం మనకు దురవస్థగానే ఉంటుంది. కాబట్టి మన బ్రతికినంత కాలము దేవుడిచ్చిన ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం జీవించాలంటే ధనధాన్య సమృద్ధిని, ఘనతను కాకుండా దేవుని నడిపింపును కోరుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యం. దీనికి మీరు అనుకూలమేనా? నా మాటకు మీరు సమ్మతిస్తారా? అలాగైతే యేసయ్య, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ధనధాన్య సమృద్ధి, ఘనత కాకుండా నీ యొక్క కాపుదల్లో జీవించినట్లు నీ కృప మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగు. ప్రభు కృప ఎల్లప్పుడూ సదా తోడేంటి నడిపించును గాక. ఆమెన్.